అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు బహుకరించినటువంటి అనేక వరాలు, అనేక బహుమానాలలో ఒక గొప్ప వరము, గొప్ప బహుమానం ఏదైనా ఉందంటే అది రంజాన్ మాసము. ఆ రంజాన్ మాసానికి ప్రత్యేకత కేవలము అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క దివ్య ఖురాను అవతరించబడినది దానిలో. మరియు మనం చేపట్టేటువంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఒక ముఖ్య కార్యక్రమము, ముఖ్య ఆరాధన ఏదైనా ఉందంటే అది ఉపవాసము. ఉపవాసం అనేది ఒక గొప్ప ఆచరణ. అల్లాహ్ తబారక్ వ తఆలా సాన్నిహిత్యాన్ని పెంచడానికి ఒక మాధ్యము. సోదరులారా, ఉపవాసం అనేది కేవలం అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రసన్నత కోసం ఉంచబడేటువంటి ఆరాధన. ఆ ఆరాధన చేపట్టడంలో ఎటువంటి తాస్కారం చేయకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, హదీస్ ఖుద్సీలో వస్తుంది కే ఉపవాసం యొక్క ప్రతిఫలము స్వయంగా నేను ఇస్తానని చెప్పి ఆ భగవంతుడు చెప్పడం జరిగిందనమాట. అలాగే కొన్ని హదీసులు ఈ విధంగా కూడా ఉంది, వాన అజిజీ బిహి వాన ఉజుజా బిహి, అంటే దానికి అర్థం ఏంటంటే ఉపవాసం యొక్క ప్రతిఫలం స్వయంగా నేనే అవుతాను అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఎంత గొప్ప మాట అండి అది. సాక్షాత్తు ఆ పరమ ప్రభువే ఉపవాసానికి ప్రతిఫలంగా మారుతున్నాడు అంటే దానికన్నా మహాభాగ్యం ఏది కావాలి చెప్పండి. కాబట్టి ఈ రంజాన్ మాసంలో ముఖ్యమైన ఆధ్యాత్మిక ఆరాధన ఏంటంటే అది ఉపవాసము. దాన్ని చేపట్టడంలో ఎటువంటి తాస్కారం చేయకూడదు. ఉపవాస వ్రతాన్ని చేపట్టండి. ముఖ్యంగా 30 రోజులు ఉపవాసాలు ఉండి తమను తాము ప్రక్షాళన చేసుకుంటూ, పాపాల నుంచి విముక్తి కలిగించుకుంటూ, అల్లాహ్ తబారక్ వ తఆలా సాన్నిహిత్యాన్ని పెంపొందించుకుంటూ, అంతర్బాహ్యాలను శుద్ధి చేసుకుంటూ ముందుకు వెళితే తప్పకుండా ఈ రంజాన్ మాసం అనేది మనకు ఇహ పరలోకములో తోడుగా నిలుస్తుందన్నమాట. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మాట చెప్పారు, హదీస్లో వస్తుంది, ఉపవాసము మరియు ఖురాన్ అనేది రెండు రేపు ప్రళయ దినాన అల్లాహ్ తబారక్ వ తఆలా ముందు సిఫారసు చేస్తాయంట. ఉపవాసం అంటుంది ఏమని, ఓ భగవంతుడా, ఓ అల్లాహ్, ఇతను ఉదయం లేచి సాయంకాలం వరకు ఎటువంటి అన్నపానీయాలు సేవించకుండా నీ కొరకు ఉన్నాడు కాబట్టి నేను సిఫారసు చేస్తున్నాను, ఇతనికి స్వర్గం అర్హత కల్పించు. మరియు ఖురాన్ ఏం చెప్తుందంటే, ఇతను రాత్రి పూట జాగారం చేస్తూ పడుకోకుండా నిత్యం ఖురాన్ పాలన చేస్తూ సమయాన్ని గడిపేవాడు కాబట్టి నా యొక్క సిఫారసు ఇతని గురించి నువ్వు అంగీకరించు అని చెప్పి ఈ రెండు విషయాలు మనకి తోడ్పడతాయన్నమాట. కాబట్టి సోదరులారా, రంజాన్ మాసం యొక్క ప్రతి ఘడియ చాలా అమూల్యమైనది. ఆ అమూల్యమైన ఘడియాల్ని మనం అదే విధంగా మనం మలుచుకోవాలి. అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరినీ